ఈ దఫా యుద్ధం ముదిరితే ఖచ్చితంగా ట్రంప్దే బాధ్యత అవుతుంది. ఇవాళ వరుసబెట్టి డ్రోన్లు, మళ్ళీ సరిహద్దు ప్రాంతాల్లో హెచ్చరికలు, డ్రోన్లని ధ్వంసం చేసేటటువంటి చర్యలు, అది కూడా 10లు, 20లు, 30లు ఒకేసారి పంపించడం. ఇది హమాస్ వాళ్ళ ఫార్ములా. హమాస్ వాళ్ళ తరహాలో జరిగేటటువంటి మాట. ఏదైతే యాక్చువల్గా పాకిస్తాన్ ముందు కెలికింది, చాచి 4 దెబ్బలు కొట్టేటప్పటికి సచ్చింది, కుయ్యో మొర్రో అంటూ అమెరికా దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఆ క్రెడిట్ తను సొంతం చేసుకునేందుకు అమెరికా వాడు ఇదిగో వాడు ఏడుస్తున్నాడయ్యా, ఓసారి మీరు తగ్గుండొచ్చు కదా అన్నాడు. మేము తగ్గాలంటే వాడు ఓవర్ యాక్షన్ చేయనని చెప్పాలి, మాకేం వాడిని జావజేత కొట్టాలని లేదు. తీవ్రవాదులు పంపించాడు, లేపాము వాళ్ళ స్థావరాలు, ఆ మొక్క వాడికే చెప్పాం, వాడేం మళ్ళీ ఎగేసుకుని సైన్యాన్ని పంపించాడు, వాళ్ళకి 4 సినిమాలు చూపించాం, అంతకు మించి ఏం లేదు అని చెప్పాం. అయితే అంతకు మించి యుద్ధం ఏం చేయవు కదా అన్నాడు. అవసరం లేదు మాకు అని చెప్పాం. వెంటనే అర్జెంటుగా ఓసారి నువ్వు ఫోన్ చేయ్యా, ఇండియా వాళ్ళు ఏమి యుద్ధం చేయనంటున్నారు అన్నాడు. వెంటనే వాళ్ళ డీజీసీఏ ఫోన్ చేశాడు. మనం కూడా ఓకే, నువ్వు వద్దంటే మేము వద్దు, నువ్వు చేస్తానంటే మేము చేస్తామన్నాం. వద్దొద్దు మాకు వద్దు అన్నారు, అయిపోయింది. ఓకే, ఈ విషయం పాకిస్తానోడు అమెరికాకి చెప్పాడు. అమెరికా మనల్ని అడిగింది, మేము ఇట్లాగ ఓకే అన్నాం. వెంటనే ట్రంప్ అర్జెంటుగా ఎగేసుకుని వచ్చేసాడు ఆ క్రెడిట్ అంతా తను దుబ్బేయడానికి. అందులో తెలివితేటలు ఏం ప్రదర్శించాడు, నేను ఇద్దరి మధ్యన చర్చలు జరిపాను, 24 గంటల నుండి చర్చలు జరుపుతా అన్నాడు. వాడు ఏం చర్చలు జరుపుతుంటే ముందు ఎవరికైనా చెప్పాడా? ఏం లేదు. ఈ క్రెడిట్ అంతా నొక్కేద్దాం అనుకున్నాడు. అంతవరకైనా బాగానే ఉండును. తద్వారా ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధినేతలకి ఆ క్రెడిట్ రాకుండా చేయడం, ఎస్పెషల్లీ భారత్కి రాకుండా చేయడం. సరే, దీన్ని ట్రంప్ తెలివితేటల్ని వాడుకున్నది పాకిస్తాన్. మేము విజయం సాధించామో, చివరికి అమెరికా చేత భారత్ ఒత్తిడి చేయించి మన చేత యుద్ధం ఆపించే స్థితికి తెచ్చాం, మనం అంతగా భయపెట్టాం అనేటటువంటిది అక్కడ సన్మానాలు. ఇది ఇక్కడ మనకి జాతీయవాదుల్లో కడుపు రగిలిపోయింది. వెంటనే మోడీని తిట్టడం ప్రారంభించారు, ప్రతిపక్షాల కంటే దారుణంగా తిట్టడం ప్రారంభించారు. సైన్యం చేత సమాధానం చెప్పించాడు మోడీ. తర్వాత ఈలోపు ట్రంప్ మళ్ళీ తెలివితేటలకు పోయాడు. నేనే మాట్లాడి చివరికి వ్యాపార సంబంధాలకు సంబంధించి బెదిరించాను, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటాను, దాంతో భయపడి భారతదేశం దారికి వచ్చి ఇద్దరు దేశాలు దారికి వచ్చారు. 2 దేశాలకు సంబంధించినటువంటి అణ్వాయుధ దేశాలు కాబట్టి అణుయుద్ధం జరగకుండా నేను నివారించానంటూ శాంతిదూత నోబెల్ బహుమతి గ్రహీత అయిపోదాం అనుకున్నాడు, వాగాడు. వెంటనే నరేంద్ర మోడీ ముందుకు వచ్చాడు. తీవ్రవాదానికి వ్యాపారానికి ఏంట్రా సంబంధం గన్నాయిగా, వ్యాపారం కోసం అని చెప్పేసి తీవ్రవాదాన్ని ఒప్పుకుంటావా? వ్యాపారం కోసం తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని ఒప్పుకుంటావా? అయినా వాడితో చర్చలేని చర్చలు చేస్తూ పీఓకే మాకు కలపడం గురించి చర్చించమని చెప్పు అని మొహాన్ చెప్పేశాడు. దాంతో ఇప్పుడు ఇంతవరకు మోడీ మాట్లాడలేదు, అక్కడేమో సైన్యాధికారులు మాట్లాడారు, ప్రధానమంత్రి మాట్లాడారు కాబట్టి అక్కడ గెలిచిందని అక్కడేదన్నా నమ్మిన మోడీ ఎప్పుడైతే 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం, తీవ్రవాదులకు సంబంధించినటువంటి జవహర్పూర్ ప్రధాన కార్యాలయాన్ని చావచితక బాదాం, ఆ తర్వాత వాళ్ళ సైన్యం వస్తే ప్రతి ఒక్కదాన్ని ఆపాం, అదే సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన స్థావరాల్ని ధ్వంసం చేసి వచ్చాం, 3 రోజుల్లో దారికి వచ్చింది, భవిష్యత్తులోనైనా సరే తీవ్రవాదాన్ని ఇప్పటికీ వాళ్ళ మీద పెట్టిన ఆంక్షలు తీయం, వ్యాపార ఆంక్షలు అట్లాగే ఉంటాయి, నీళ్ళ ఆంక్షలు అట్లాగే ఉంటాయి, దాంతో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రసక్తే లేదు, చర్చలు జరిపే ప్రసక్తే లేదు, చర్చలు జరపాలంటే పీఓకే గురించి మాత్రమే చర్చిస్తాం. ఇది చెప్పేటప్పటికి పాకిస్తాన్ మొత్తం అర్థమైపోయింది, పరువు పోయింది, ట్రంప్కి పరువు పోయింది, పాకిస్తాన్కి పరువు పోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఆ పరువు కాపాడుకోవడం కోసం ఇప్పుడు పాకిస్తాన్, ఎందుకంటే ఇప్పటిదాకా మన మీద వెనక్కి తగ్గామని బిల్డప్ ఇద్దాం అనుకుంటే ఎప్పుడైతే మొహాన్ చెప్పేసామో ఇప్పుడు అర్జెంటుగా డ్రోన్స్ ద్వారా ఏదో ప్రయత్నిస్తుంది, మనం ఇంటర్సెప్ట్ చేస్తాం, అంతవరకు ఆగితే పర్లేదు. తెలివితేటలకు పోతే మనం ఇంకా వెళ్ళి దాన్ని కొట్టాలా ఏంటనేది చూడాల్సి ఉంది.